శ్రోతలకు నమస్కారం. గోదా వైభవమునకు స్వాగతం. ప్రార్థన. ఇకిరాలకులాంబోధి మిలుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఈ రాత్రి నుండి గోదాదేవి భావలహరిలో కొద్దిపాటి మార్పులు కనబడతాయి. జీవేశ్వర శృంగార రూపమైన మధుర భక్తిరస తరంగిణిలో ఈ భావనా తరంగాల వైవిధ్యం కనబడి తీరుతుంది. 3వ నాటి రాత్రి గోదాదేవి ఈ విధంగా చెలికత్తలతో ముచ్చటిస్తోంది. సీతువునలోని కాకలు చెప్పలేక చీకటుల గవ్వలింతల సేవలోన తీర్చుకొను వేళలను చలిదీరి బాలకృష్ణుడు సుఖించునను వెర్రులెత్తెనేడు. భక్తుల తాపము తీరడి యుక్తి జనార్దనుని శక్తి కుయుక్తంబౌ భక్తిగా వ్యామోహం పడు రిక్తత కేమందు 1000 రీతులు వెర్రుల్. మనకతడొక్కడే గాని మనబోటులు ప్రాణులెంతమంది అతనికో. మనది మమకారము అతనిది మనలను పులకించు ప్రేమ మార్గము చెలియా. శీతాకాలంలో కూడా స్వామి ఎడల విరహం వలన లోపల తాపం పుట్టుకు వస్తే ఆ విషయం బయటకి చెప్పలేక స్వామిని చీకటి మాటున కౌగిలించుకుందామని బుద్ధి పుట్టింది. అలా నేను కౌగిలించుకుంటే కృష్ణునికి చలి తీరి వెచ్చగా సుఖపడతాడని ఒక వెర్రి ఊహ కూడా పుట్టింది. తమ మనసులో తాపం తీర్చుకోవడానికి భక్తులు కృష్ణుని దరిచేరి కౌగిలించుకోవాలని వ్యామోహపడుతూ కృష్ణుడే తమను ప్రేమించాడని, తాము కౌగిలించుకుంటే ఆయన సుఖపడతాడని భావిస్తే ఈ వ్యామోహాన్ని, బుద్ధిహీనతను ఏమనాలి? వెర్రి 1000 విధాలని ఊరికే అన్నారా? స్వామిని కౌగిలించుకున్నప్పుడు నాలోని తాపం వలన ఆయనకు చలి తీరుతుందని, ఆయన చల్లదనం వలన నా తాపం చల్లారుతుందని నేను భావిస్తే ఆ ఆలోచన సరికొత్త తెలివి తక్కువ కాదా? నా భావాలు నవనవోన్మేషంగా వెర్రి చిగుళ్ళు వేస్తున్నాయి. చెలి, మనకైతే ఆయన ఒక్కడే ప్రాణనాథుడు, కానీ మన వంటి ప్రాణులు ఆయనకు ఎంతమంది ఉన్నారే? మనది మమకారమైతే మనలను పులకరింపచేసే ప్రేమ మార్గము ఆయనదే సుమా. చెలి, నీకు గుర్తుందా? స్వామి గర్భాలయ ద్వారబంధానికి రత్నాలు తాపి ఉన్నాయి. ఆ ద్వారబంధానికి అలంకరించిన కలువ పూలమాలలు ఆ రత్నకాంతులలో వన్నె చిన్నల అందాలు చిందుతూ ఉంటాయి. ఆ కలువ పువ్వుల మధ్యలో తన కన్నులు కలిపి స్వామి నా కోసమే రాత్రి అంతా నిద్ర లేకుండా ఎదురుచూస్తూ ఉండిపోయాడని గ్రహించలేకపోయాను కదే. అయ్యో, నా తెలివి తక్కువ ఏమైపోయింది? నా తెలివిపోయి తెలివి తక్కువ దానినయ్యాను సుమా. గడిచిన రాత్రి అంతా స్వామి మందిరానికి పోవాలనే మనస్సు పరవళ్ళు తొక్కింది. తీరా ఉదయాన ఆయన ఎదుట నిలబడాలంటేనే ఏదో భయం కలుగుతోంది. ప్రాణేశ్వరుని చూపులు
నన్ను తాకే వేళకు ఏదో జంకు నన్ను ఆవేశిస్తోంది. మాలిని రహస్యంగా చూపులతోనే కౌగిలించుకోవాలనే కదా నేను బయలుదేరాను. మరి సిగ్గో జంకో భయమో దిగులో ఏది ఆవేశించిందో నాకే తెలియలేదు. నా జీవన సరసిలో కలువలు మొగ్గలు తొడిగినట్లు నా దేహమే పులకలు తేరింది. స్వామి నుండి ప్రసరించి వచ్చిన గాలులకు నా పులకరింతలు మరింత నిగ్గులుదేరాయి. నా శరీరం పైన చెమటలు మొగ్గలు తొడిగాయి. నేను నిండు మనస్సుతో కోవెలకు చేరే సమయంలో మనస్సు జల్లుమని గుండెలో ఏదో జల్లుమంది. గర్భగుడి దగ్గర కాళ్ళు కదలనే లేదాయే. స్వామి చూపులు ప్రసరించే ప్రాంతానికి కూడా వెళ్ళలేక అలాగే నిలబడిపోయాను గదే. అసలు వెళ్ళినది ఆయన చూపుల కోసమే. అయినా ఆయనను చేరబోయే సమయానికి ఆయన చూపులే నన్ను తాకుతాయేమో అనే బెదురు పుట్టింది. ఇదేమి చిత్రమే చెలి. ఆ చూపే తన గోపకన్యకల ప్రాణాధారమై సోకెనే. ఆ చూపే తన గోపబాలకుల బాల్య క్రీడలం దేల్చనే. ఆ చూపే తన యలమందలకు దివ్య స్పర్శలందించెనే. శ్రీ చిందించెను కృష్ణునేత్రయుగళీ దృక్కోణ పాండిత్యముల్. చీకటి కౌగలింపగా చిత్తమెంతో తత్తరించెను వేకువ దర్శనమున. వాని చూపులే దిగివచ్చి ద్వారబంధమందు కౌగలించెను మేను మ్రాను పడగా. బాలగోపాలుని ఆలయం చుట్టూ ఉన్న చెట్ల చిటారు కొమ్మల చివరి ఆకుల చిట్ట చివర ప్రాకే చిన్న చీమ కూడా ఎంత అదృష్టవంతురాలే చెలి. ఆ కృష్ణదేవుని చూపులు ఏమి చెప్పమంటావు? తన గోపకన్యల ప్రాణాలు నిలబడటానికి ఆ చూపే ఆధారమైంది కదా. తన గోపబాలకులను బాల్యక్రీడలో ఆనందాలలో తేల్చినది ఆ చూపే కదా. ఆవుల మందలకు దివ్య స్పర్శలందించినది ఆ చూపులే కదా. శ్రీకృష్ణుని కన్నులలోని చూపులలో ఎన్ని కళలున్నాయో గాని ఇవి ప్రసరించిన తావులయల్లా సిరులు కుప్పలై కురిశాయి. మధుర భక్తియుక్తులైన భక్తులు భక్తురాండ్రు చాలామంది కృష్ణుడు నావాడు అని భావించారు. కానీ కృష్ణుడు ఎవరిపైనా నావారు అని మమకారం చూపలేదు. ఒక్క గోపికా గోపకలు ఆలమందల ఎడల మాత్రం కృష్ణుడు మమకారపడినట్లు ఛాయామాత్రంగానైనా అనిపిస్తుంది. కనుకనే తన గోపకన్యకలు అని ఇక్కడ మాస్టర్ గారు ప్రస్తావించారు. ఇంతగా వెనుక ముందులు మనస్సు ఊగిసలాడినా చివరికి సాహసించి బయలుదేరాను. తెల్లవారుజామున దర్శనం చేసుకొని చీకటి బాటున స్వామిని కౌగలించాలని మనస్సు తత్తరపడింది. తీరా దగ్గరికి చేరేసరికి స్వామి చూపులే దిగి వచ్చి నన్ను కౌగిలించుకున్నాయి. నేను కొయ్యబారిపోయాను. చెలి, స్వామి చూపులంటే ఏమనుకున్నావు? మన కోవెల తోటలో కొమ్మలపై శంఖ చక్రముద్రలతో మురిసిపోతూ తిరిగే గోవులను గమనించావా? నిశ్చల నేత్రాలతో అవి స్వామిని చూస్తూ ఉంటే ఆ హాయిలో వాని క్షీరధారలు ఏరులై
స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలు త్రాగి పరవశించే లేగదూడలను చూస్తూ ఉంటే స్వామి చల్లని చూపులు ఎంత లోతైనవో తెలియడం లేదు కదా. స్వామి అనుగ్రహం ఎవరిపైనైనా ప్రసరిస్తే అది తమపై ఆధారపడిన వారి కోసమే గాని తమ కోసం కాదు. ఈ సత్యం గోమాతలకు తెలుసు, మానవులకు ఎలా తెలుస్తుంది? సఖియలార నిక్కంపు హెచ్చరిక వినుడు, తలపబోకుడు బృందయందాల రాసి, వలచి వెర్రి ఎత్తకుడమ్మ వొలవి నికామ కామనీతి గురు ఆకారరేఖ. మరియు చెడ్డది గోపాల మంత్రశక్తి, మనసు మదియించు బీజమై మనలజొచ్చి, కోర చూపుల చూచును కోటి మన్మధనును పుట్టించు చిరునవ్వు చిలుకరించి. చెలియలారా, గట్టిగా ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఈ కృష్ణుడు శృంగారనీతికే గురుస్థానమైనవాడు. గోపవనితలను అందరినీ మోహింపచేసినవాడు. ఈ బృందావనపు అందాల రాశిని అసలు స్మరించనే వద్దు. ప్రేమించి వెర్రెత్తిపోవద్దు. పగలు రాత్రి నిద్ర పట్టనీయడాయే. ఆయనకు మరొక పని లేదాయే. ఏదైనా ఉంటే కదా. కన్ను మూతపడడం అనేది లేకుండా మన కళ్ళులలోనికి చూస్తూనే ఉంటాడు. మన కన్నులను, మనస్సును, మమకారాన్ని తనయందే నిలిపి ఉంచుతాడు. చివరికి ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. గోపాలుని మంత్రశక్తి ఎటువంటిదో గాని మహా చెడ్డది సుమా. అది బీజప్రాయంగా సూక్ష్మంగా మనలోనికి ప్రవేశిస్తుంది. బీజంగా మనలో ప్రవేశించిన మంత్రశక్తి మనస్సును అల్లకల్లోలంగా మధింపజేస్తుంది. కడగంటి చూపులతో చిరునవ్వులు చిలుకరిస్తూ కోటి మన్మధులను పుట్టిస్తుంది. క్లీం కృష్ణాయ నమః అనేది కృష్ణ మంత్రం. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనేది గోపాల మంత్రం. వీనిలోని క్లీం అనేది బీజాక్షరం. ఇది మన్మథ బీజం. మనస్సులోనికి ప్రవేశించిన మన్మథ బీజమంత్రం మనస్సును మధిస్తుంది. స్వామి అనుగ్రహం ప్రసరించినప్పుడు ఆయన చూపులే ప్రసరిస్తాయి. ఆయన చిరునవ్వులే గుర్తు వస్తాయి. కోటి మన్మధులు పుట్టుకొస్తారు. సఖీ, ఇది ఎవరి ఇల్లు అని చూడడితడు. ఎవరిల్లైనా తన ఇల్లులాగా చొరవతో దూరిపోతాడు. అటువంటి ధూర్తుడు ఇతడు. నవనీతమనే వెన్న దొంగలిస్తాడని చెప్పాను కదా. నవనీతమే అని నియమం ఏమీ లేదు. పాలు కానీ, పెరుగు కానీ, మీగడ కానీ ఏ స్థితిలో ఉన్నా మన సొత్తు అపహరించుకుపోతాడు. నా వెర్రి కానీ మన మనస్సును, నిద్రను, శరీరాన్ని, అభిమానాన్ని కూడా హరించగలిగిన వానికి పాలు వెన్నెలు కష్టమా? గుడినే మింగగలిగిన స్వాముల వారికి గుడి తలుపులు ప్రాకార గోపురాలు మింగుడు పడకపోవడం ఉంటుందా? మనస్సు పరిపక్వత చెంది తపించి వేర్వేరు పరిణామాలు చెందిన తరువాత అచ్చమైన ప్రేమగా రూపొందినప్పుడు భగవంతుడు మనలను స్వీకరిస్తాడని పెద్దలు చెబుతారు. కానీ భగవంతుడు స్వీకరించదలుచుకుంటే ఉన్నత స్థితికి చేరుకోవాలనే నియమము ఏమీ లేదని
ఇక్కడ గోదాదేవి భావం. అయ్యయ్యో, ఎంత అపచారం చేశాను! ఈ స్వామి ఎంతటి మహాత్ముడు! నారదాది దేవర్షులు నాన్నగారు కూడా ఈ స్వామి ప్రభావం ఎంతటిదో తెలుసుకోలేక నమస్కారం చేసి ఊరుకుంటున్నారు కదా. అంతటి స్వామిని గురించి నా మనస్సులోని తీవ్రతను తట్టుకోలేక వెర్రి తీరేటంత వరకు మంచి చెడ్డ ఏదేదో వాగాను. ఎంత అపచారమైపోయిందే! గోదాదేవి దృష్టిలో విష్ణు చిత్తునకు మహత్తరమైన గౌరవస్థానముంది. నారదాదులతో సమాన స్థాయిలో ఆమె తన తండ్రి గారిని ఆరాధిస్తోంది. ఈనాటి రాత్రి కూడా నిద్ర లేకుండానే గడిచిపోయింది కదా. ప్రాణేశ్వరుడైన నా స్వామి సన్నిధికి చేరుకునే బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది. ఇక తొందరగా కలువ పువ్వుల కోనేటికి వెళ్ళి స్నానం చేసి పూలు ధరించి స్వామి సన్నిధికి చేరాలి. ఈ బంతి మొగ్గలు తమ సిగ్గుల పొరలు విచ్చి ముద్దబంతి పూలుగా విరిసి చీకటు మాటున నిలబడి ఉన్నాయి. స్నానం చేసి వాలుజడపైన పూలదండలు ధరించి ఎదుట నిలబడితే స్వామి కన్నులు తళుక్కున మెరుస్తాయి. ప్రౌఢలే ముగ్ధలౌదురు బంతి పూలు దాల్చి అని వేడ్కుపడుదురు. తరుణులెందరు పైకి చెప్పడుగాని ఈ స్వామి ముద్దబంతి రేఖల చుంబించు భక్షమందు అని ధనుర్మాస శుభవేళ అడుగులిడుచు గుమ్మమును హేలగాడిగ్గి గోద నడచు. మూడవదియగు వేకువ ముంచి ఎత్తు భక్తులను ఇహపర సౌఖ్య పదవినొసగే. చెలి, ఈ ముద్దబంతి పువ్వులు ఎంత అందమైనవి అనుకున్నావు? కన్యలే కాదు, నడి వయస్సులోని ప్రౌఢలు కూడా ముద్దబంతులు పెట్టుకొని మురిసిపోతారు. వారిని చూసిన కన్నెపిల్లలు మరింత ముచ్చటపడి మరిన్ని ముద్దబంతులు తురుముకుంటూ ఉంటారు. పైకి చెప్పడు కానీ ఈ స్వామికి ముద్దబంతులంటే చాలా ఇష్టం సుమా. తన గుండెల మీద చేరిన ముద్దబంతి రేకులను ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ముద్దబంతి పువ్వు జీవులకు ప్రతీకగా ఇక్కడ ఉపమానం చేయబడింది. పసరు మొగ్గగా ఉన్న జీవుడు చక్కగా వికసించడం, తనకే తెలియని చీకటి మాటున దేవునికై దాగి ఉండడం, జీవులు దేవుని హృదయంలో చేరడం మొదలైనవి భావనా సంకేతాలు. చెలికెత్తెలతో ఈ విధంగా ముచ్చటించుకుంటూ ధనుర్మాసపు 3వ రాత్రి గడిపి గుమ్మము మెట్టు దిగి వస్తూ ఉన్న గోదాదేవి భక్తులకు ఇహపర సౌఖ్యాలను ప్రసాదించుగాక. స్వస్తి సశేషం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా